పాపమే నిన్ను పట్టుకొనును. మరి ఒక చోట ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఉంది. ఒక వ్యక్తి అమాయకంగా తెలిసి తెలియని స్థితిలో పాపము అనే కుర్చీలో అతుక్కుపోతాడు. అతడు ఎలా విడిపింపబడతాడో చూద్దాం. హలో బాబు, ఎలా ఉన్నారు అందరూ? పొలం పనులు అన్నీ బాగానే జరుగుతున్నాయా? ఎలా ఉన్నాయి మన వ్యాపారాలు? ఆ గడ్డిమెట్ట దగ్గర ఉన్నాయని తీసేసిరా? ఆ కట్టలు గుట్టలు అవన్నీ ఒకసారి ఆగు. పాపము నన్ను ముట్టుకోరాదు. ఇదేంటి ఇక్కడ కుర్చీ వేసి నన్ను పాపము ముట్టుకోరాదని రాశారు. వెనకాల ఏమైనా ఉందా? అబ్బా, వెనకాల కూడా ఏం లేదే. కూర్చోరాదా? అసలే తిరిగి కాలు బాగా లాగేస్తున్నాయి. కొద్దిసేపు కూర్చున్నాం. బా, రాజు దర్బార్ కుర్చీలా ఉంది. బాగుంది. హలో, వచ్చేసిర్రా? ఆడేనండి, వస్తున్నా. అరే ఇదేంద్రా, ఇది వస్తలేదు. అరే ఇదేంది అతుక్కుపోయింది. అసలే అక్కడ వస్తున్నాం అని చెప్పేసినాం. ఈసారి కొంచెం గట్టి ట్రై చేద్దాం. ఎవరు చూడట్లే కదా. వా ఇదేంద్రా, ఇప్పుడు ఇలా జరిగింది. అసలే కూర్చోద్దని రాసిరు. గమ్మేమన్నా రాసిరా దీనికి? ఇప్పుడు ఎట్లారా? ఐడియా, ఒకసారి కుర్చీ వెళ్ళిపోయాం. వద్దులే, కుర్చీ వెళ్తే బాగోదేమో. ఒక్కసేపు ట్రై చేద్దాం. ఎవరైనా వస్తారు కదా, వాళ్ళని హెల్ప్ అడుగుదాంలే. అంతా బాగానే అన్నగారు? బాగుంది బాబు, బాగానే ఉంది. ఇలా కూర్చున్నది? కూర్చున్నామండి, మామూలుగానే కూర్చున్నాం. కొంచెం తేడా కొడుతుంది. అంటే ఇలా కూర్చున్నారు? ఇదేంటయ్యా, కూర్చోకూడదే అండి. అంతా బాగానేగా? బాగానే ఉంది. సరే మరి. మళ్ళీ వచ్చిండు. అంతా బాగానే ఉంది కదా అన్నగారు? బాగానే ఉంది అయ్యా, బాగానే ఉంది. అక్కడ ఏదో రాస్తుంది. చూసేసాడా? పాపము నన్ను ముట్టుకోరాదు. చదివావా బాబు? చదివాను అండి. అయినా కానీ కూర్చున్నావు? అవును. మంచివేనా అయ్యా? ఏం చేస్తామండి, ఏదో కూర్చున్నాం. ఇప్పుడు కొంచెం బయటపడే మార్గం ఉంటుంది చూడండి కదా సార్. నేను నా ప్రయత్నం చేస్తా. ఎంత గట్టి లాగాలంటే అంత గట్టి లాగుతా. చూద్దాం. బాబా ఆగాగు. నువ్వు కుర్చీ పట్టుకోకు, మళ్ళీ నువ్వు అతుక్కుపోతావు. చేతులు గట్ట అట్లాంటివి పట్టుకొని లాగు. వస్తలేదయ్యా, కాలు పట్టుకో. వస్తున్నట్టే ఉంది, కానీ మళ్ళీ లాగేసుకుంటుంది. సరే మరి, నాకు చాలా పనులు ఉన్నాయి, రావట్లే నాకు. బాబు అయ్యో, ఇలా జరిగిందంట్రా. అలా ఒక సాధారణ వ్యక్తి ఆ వ్యక్తిని ఆ కుర్చీలోంచి లేపడానికి ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. ఇప్పుడు ఒక విదేశాల్లో వైద్య విద్య అభ్యసించినటువంటి ఒక వ్యక్తి అతన్ని విడిపిస్తాడేమో చూద్దాం. ఎవరు బాబు నువ్వు అలా చూస్తున్నావు? అన్న మీరు లేవరా ఇక్కడ నుంచి? ఉన్నామండి, ఉన్నాం. కాదు, మీరు ఈ కుర్చీ నుంచి కూర్చుని దగ్గర నుంచి పక్కకు చేరరా? ఎవరు బాబు మీరు అసలు? నేను ఒక డాక్టర్. ఓ డాక్టరా? ఓకే. ఒక్క నిమిషం, మీరు ఎందుకు లేవట్లేదు? ఇదేంద్రా డాక్టర్ అంటున్నాడు, కోసేస్తాడే అంటే ఎక్కడ రావట్లేదు అక్కడ. పల్స్ అంతా బాగానే ఉంది కదా, మీరు ఎట్లా? ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది బాబు, బాగానే ఉంది. పొద్దున ఏం తిన్నారు? టిఫిన్ తిన్నాం బాబు. టాబ్లెట్స్ తీసుకురా.
లేదయ్యా. ఇదేంటి? ఇదేంద్రా? పాపం నన్ను మీరు కూడా ముట్టుకోరాదు. చూసేసారు. మీరు చూసారా? చూసామండి. మళ్ళీ చూసి కూడా ఎందుకు కూర్చోరు? బుద్ధి గడ్డి తిని బాబు. అయ్యో, కొంచెం ఇంజక్షన్లు టాబ్లెట్లు అలాంటివి ఏమైనా ఉండండి బయటికి రావడం. మీకైతే టాబ్లెట్ ఇంజెక్షన్ ఈయనకి రాదు, మళ్ళీ ఏం చేద్దాం? సరే బాబు, ఎలాగోలా ట్రై చేయండి, డాక్టర్ అంటున్నారు కదా. సరే, నా ప్రయత్నం నేను చేస్తాం. అయ్యో, ఇదైతే నాకు అవ్వట్లేదు, ఏదన్నా బలమైన వ్యక్తి రావాలి ఏమో. అబ్బా, మీరు కూడా ఇట్లా అంటే ఎలా డాక్టర్ గారు? అసలే సాయంత్రం మంచిగా ఊరు తిరుగుదాం అనుకున్నాం, ఇలా జరిగిందేంట్రా? ఒక డాక్టర్ వల్ల కూడా అతన్ని విడిపించడానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు ఒక బలమైన వ్యక్తి బాగా ఎక్సర్సైజ్ చేస్తూ జిమ్కి వెళ్తూ కండలు పెంచినటువంటి వ్యక్తి విడిపిస్తాడేమో చూద్దాం. ఎవరు రైడు? ఓహో, అరే బలవంతుల్లో ఉన్నాడు. ఓహో, ఏదో తేడా. ఏదన్నా ఇలా కూర్చున్నావు? కూర్చున్నాం బాబు, మామూలుగానే కూర్చున్నాం. నువ్వు కూర్చుంటే నార్మల్గా కూర్చున్నట్లేదు, ఏదో ఇరుకులో కూర్చున్నట్టుంది. ఇదేందయ్యా, కూర్చోకూడదే ఏంది? ఆ, అంతా బానేనా? మంచిగానే ఉంది, బానే. వెనకాలేదో రాసి పాపము నన్ను ముట్టుకోరాదు. చూసినావా? చదివాను బాబు. అన్నాడు కూర్చున్నావు. ఏం చేస్తాం బాబు, ఏదో కూర్చున్నాం. ఇలా రా బాబు ఒకసారి. నీకన్నా ముందు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా నన్ను బయటకు తీసుకురాలేకపోయారు. నువ్వు చూస్తే కొంచెం బలవంతుల్లో ఉన్నావు, ఏదైనా ట్రై చేయొచ్చు కదా, బయటకు వచ్చే మార్గం చూడొచ్చు కదా. ఆ బలంగానే ఉన్నా, రోజు 10 గుడ్లు ఇంకా చికెన్ మటన్ తింటా. ఓ, నా బలం చూడు, లేతే కుర్చీ లేపేస్తా. బాగానే ఉన్నాయి కండలు. నా వల్ల కూడా అవుతలేదు. అరే ఏ బాబు, ఇంత బలవంతుడు వచ్చాడు, వీడు కూడా విడిపించలేకపోయాడు. అలా బలవంతుడైన వ్యక్తి కూడా అతన్ని విడిపించలేకపోయాడు. ఆ కుర్చీలు బాగా చేసాం, బకెట్లు బాగా చేసాం, టీవీలు బాగా చేసాం, మైకులు బాగా చేసాం, అన్ని బాగా చేసాం. కుర్చీలు బాగా చేస్తాం, మన కుర్చీ కూడా రిపేర్ ఉంది కదా. ఆ కుర్చీలు బాగా చేసాం, బకెట్లు బాగా అన్న చేసాం. అన్న 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 ఒకసారి ఇలా రా. చెప్పన్నా, నమస్తే అన్న. నమస్తే అన్న. అంటే కుర్చీ కొంచెం మీ బాగా. దగ్గర కుర్చీలు బకెట్లు ఏం లేవన్నా నీ దగ్గర? ఇప్పుడు నేను కూర్చున్నది కుర్చీ కదా బాబు. అవునా అన్న? ఏమైందన్న, నువ్వు ఏమన్నా దొంగన్నావా అన్న? ఏంది? లేదు, అంటే కొంచెం కుర్చీ బాగాలేదు, కొంచెం చూడు ఒకసారి. కుర్చీ అంత మంచిగానే ఉందన్న. సరే సరే చూస్తాను. విడిపిస్తాను. అంటే నేను రెడీ 1 2 3 అంటా, నువ్వులే కదా? అరే ఇదేంద్రా, ఇందాక నుంచి ఇంతమంది వచ్చారు. సరే అన్న, సరే. రెడీ 1 2 3 లేగు. రెడీ 1 2 3 అంటే లేవు మళ్ళీ. సరే అన్న, సరే. రెడీ 1 2 3 లేగు. ఆగాలి, చూస్తావు. కుర్చీ అంత మంచిగానే ఉంది, నీలో ఏదో ప్రాబ్లం ఉందన్న. నాలో ఏం ప్రాబ్లం ఉందా? నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు బాత్రూమ్ తీసుకువెళ్ళాం అంటున్నావు కదా. అరే కాదయ్యా, కాదు. కాదా? సరే సరే చూస్తావు. ఏం చేస్తున్నావు బాబు? అరే అరే ఆగుదరా, ఏం చేస్తున్నావు? సంథింగ్ ఈజ్ ఫిషీ. ఎవర్రైనా సంథింగ్ ఈజ్ ఫిషీ. బాబు 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 ఆగ ఆగ. ఈయన కూడా వెళ్ళిపోయింది. సాయంత్రం మంచిగా తిరుగుదాం అనుకున్నాం, ఇలా జరిగింది, బ్రతికిపోయాం దీనికి. అలా ఆ వ్యక్తి కూడా, కుర్చీలు బాగు చేసే వ్యక్తి కూడా అతన్ని విడిపించలేకపోయాడు. అన్న జరుగు, నేను
ఊడ్చుకోవాలి. మధ్యలో నుంచి చూసావు, కింద నుంచి చూసావు. ఓడిపా. అన్న ఇప్పుడన్నా లేయండి. లేసేదైతే ఇందాకనే లేస్తాం కదా బాబు, అంటే మనం ఈ కుర్చీకి అతుక్కుపోయాం. పాపం నన్ను ముట్టుకోరాదు. చూసారా? చదివాను బాబు. మరి ఇప్పుడు ఎందుకు కూర్చున్నారు? ఇది ఉందా నా అక్కలు వంజాయక ఏం చేస్తాం, కొంచెం బయటపడే మార్గం ఉంటే చూడు. నేను పాస్టర్ గారిని పిలుస్తా. పాస్టర్ గారు యేసు ప్రభు గురించి చెప్తాడు. యేసు ప్రభు మిమ్మల్ని ఏడిపిస్తాడు. అవునా? ఓ, యేసు ప్రభు ఏడిపిస్తాడు. సరే సరే. పాస్టర్ ఏదో స్పెషల్ ఇన్స్ట్రుమెంటే వాడుతున్నా అనుకుంటా. ఏమైందండి? వందనాలు అయ్య గారు, వందనాలు. వందనాలండి. వందనాలు. మీరేనండి పాస్టర్ గారు? అవునండి. నువ్వే తెచ్చావా బాబు? అవునండి. ఏమైందండి? అంటే కుర్చీకి మనము అతుక్కుపోయామండి. ఫెవికాల్ ఏమైనా వేసుకున్నారా? లేదు లేదు బాబు, లేదు లేదు. మరి ఎట్లా అనుకున్నారు? అంటే కొంచెం వెనకాల ఏదో రాసినట్టున్నారే. పాపం పాపం నన్ను ముట్టుకోరాదు. చూసారా? చదివాను అయ్య గారు. మరి ఎందుకు కూర్చున్నారు? నా బుద్ధి లేక కూర్చున్నాం అయ్య గారు. బైబిల్లో ఏం రాసిందంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు నువ్వు చేసింది ఒక పాపం. అయితే మనుషులు ఇట్లాంటి పాపాలు చేసి బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు అనే ఒక దేవుడు మనిషి రూపంలో ఈ లోకానికి జన్మించి మరి చనిపోయి మళ్ళీ తిరిగి 3 దినాల్లో లేచాడు. అది నువ్వు నమ్మితే నువ్వు బయటకు వస్తావు. నమ్ముతావా? అంటే బయటికి వచ్చాక నమ్ముతాను పాస్టర్ గారు. నమ్మితే బయటకు వస్తావు. సరే పాస్టర్, నమ్మండి. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. నా వెనకాల చెప్పు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, మరి నేను పాపం చేశాను. నన్ను క్షమించు. నేను ఈ బంధకంలో ఇరుక్కున్నాను. నన్ను ఈ బంధకంలో నుంచి విడిపించు. ఆమేన్. ఇప్పుడు ఒకసారి ట్రై చేయి. ఎంతమంది వచ్చిర్రు, లేపలేకపోయారు. వదిలేస్తానా? అరే వందనాలు అయ్యా. ఓ అమ్మాయ విడిపించుకున్నా. నెక్స్ట్ టైం ఇలాంటి పాపాలు చేయకూడదు. చూశారు కదా, నిజమే. మనమందరం పాపంలో చిక్కబడి విడిపించుకోలేని స్థితిలో ఉన్నాము. మనము చేసే ప్రయత్నములన్నీ వ్యర్థమే. మన నిస్సహాయ స్థితిని చూసిన దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మానవాకారంలో ఈ లోకానికి పంపినాడు. అదే మనం జరుపుకుంటున్న క్రిస్మస్. ఆ యేసు ప్రభువు మనలను పాపం నుండి విడిపించుటకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా లేచినాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ వ్యక్తి చేసినట్లుగా, యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నా పాపాలు కడగండి, నా హృదయంలోకి రండి అని ప్రార్థిస్తే మీరు కూడా పాపాల నుండి విడిపింపబడతారు. అట్టి ఆశీర్వాదము దేవుడు మీకందరికీ అనుగ్రహించును గాక.